నీ బండి పేపర్ పెట్టిపో, నేను వచ్చినా ఇస్తా అని నా నంబరు నా బండి పేపర్ పెట్టుకున్నాడు. చెప్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చి మా మామ డబ్బులు అయిపోయిన దాంట్లో అంటే మళ్ళీ ఇచ్చేది డబ్బులు ఇచ్చి పంపించింది. ఇప్పుడు నేను బండి పేపర్లు తీసుకురావాలి. ఏం జరిగింది చెప్తాను వినండి, అదో లైన్లోనే ఉండండి, అర్థమవుతుంది ఏం జరిగిందో అసలు. సో స్టోరీ ఏంటంటే, అస్సలాము గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ఈద్ ముబారక్, బక్రా ఈద్ ముబారక్. మా కువైట్కి అయితే నిన్న అయిపోయింది, ఇండియా వాళ్ళకి ఈరోజు ఉంటుంది. అందరికీ ఈద్ ముబారక్. పొద్దున్న టెన్షన్ పంచాయతీ. మా మామ ఏం చెప్పింది అంటే, గ్యాస్ తీసుకొని రా అని చెప్పింది. ఇంకా వచ్చి బండిలో పెట్రోల్ లేదు పెట్టించుకున్నా అంటే, బండిలో పెట్టించుకో, 500 పెట్టించుకో అని చెప్పి కార్డు ఇచ్చింది. నేను గమ్మున ఫస్ట్ పోయి పెట్రోల్ పెట్టించుకున్నాను. పెట్రోల్ పెట్టించుకుంటానే కార్డ్ పనిచేయడం లేదు, డబ్బులు ఎత్తిపోయింది. ఎంత కొట్టినా కూడా పని చేయడం లేదు. ఇంకా నేను ఎట్లా పరిస్థితి అంటే, నీకు కార్ బతాకా ఇవ్వు అన్నాడు. బతాకా తేలేదు నేను అంటే, కార్డు పెట్టుకుంటే కార్డు నేనేం చేసుకోవాలి, పని చేయని కార్డు, నేను కంపెనీకి సమాధానం చెప్పాలి అన్నాడు. సో అయితే మళ్ళీ నేను ఏం చేయాలి అన్నా అంటే, నీ బండి పేపర్ పెట్టిపో, నేను వచ్చినా ఇస్తా అని నా నంబరు నా బండి పేపర్ పెట్టుకున్నాడు. చెప్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చి మా మామ డబ్బులు అయిపోయిన దాంట్లో అంటే మళ్ళీ ఇచ్చేది డబ్బులు ఇచ్చి పంపించింది. ఇప్పుడు నేను బండి పేపర్లు తీసుకురావాలి. సో గైస్ పోతున్నాం ఈరోజు మళ్ళీ బత్తా తీసుకోవడానికి. हाँ भाई, देते क्यों नहीं देंगे भाई, गाड़ी का दफ्तर है ना. चार दिनार 200 फीस पकड़ लो, कम करो. బండి దఫ్తర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా తీసుకున్నాం. వెళ్ళాలి. చూసి జాగ్రత్తగా ఫ్రెండ్స్, 1-2 సార్లు చూసి తీసుకోండి. ఖచ్చితంగా బతా క్యారీ చేయండి. నాలాగా తప్పు చేయొద్దు మీరు కూడా. మీ అందరూ బక్రీద్ ఎలా జరుపుకున్నారు, ఎవరు ఏ మసీద్కి పోయినారు? నా ఫ్రెండ్స్ కూడా కడపలో ఇంతమంది ఎత్తుకుపోయినారు. అందరూ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరు ఫ్రెండ్స్ కలిసి ఎట్లా చెప్పుకుంటారు బక్రీద్. మాకైతే ఇక్కడ ఏం స్పెషల్ ఏం లేదు. మీ ఇంట్లో ఎట్లా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లాహ్ హాఫిజ్.